నమస్తే ఫ్రెండ్స్. ప్రపంచంలోనే విశాలవంతమైన అతి భయంకరమైన అడవి గురించి మీకు తెలుసా? అసలు ఇక్కడ ఏ జంతువులు నివసించి ఉండేవి? ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు అమెజాన్ అడవిని పూర్తిగా ఎందుకు అన్వేషించలేకపోయారు? కారణాలు ఏవైనా ఉండొచ్చు. ఎందుకంటే అమెజాన్ అడవి ఒక అంతుచిక్కని అద్భుతమైన ప్రపంచం. అమెజాన్ అడవిలోని రహస్యాలు, అంతరించిపోయిన జంతువులు, అనకొండ నుంచి విషసర్పాల వరకు, చీమ నుండి సాలిపురుగు వరకు, ఇలా ఎన్నో భయంకరమైన జీవరాశులు కొన్ని వేల సంవత్సరాల నుండి జీవిస్తున్నాయి. హాలీవుడ్ మూవీస్లో చూసినట్టు అనకొండ లాంటి పెద్ద పెద్ద సర్పాలు, జైంట్ స్పైడర్స్, డైనాసోర్స్, ఇంత పెద్ద జంతువులు కేవలం అమెజాన్ లాంటి అడవిలోనే జీవించి ఉండొచ్చు. అమెజాన్ అడవి, అందులో దాగి ఉన్న అద్భుతాలు, రహస్యాలు, వింతల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమెజాన్ ఫారెస్ట్, దీన్ని రెయిన్ ఫారెస్ట్గా కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ నిత్యం వర్షం పడుతూనే ఉంటుంది. అమెజాన్ ఫారెస్ట్ దాదాపుగా 55 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి భూమిపై ఏర్పడి ఉంది. అమెజాన్ ఫారెస్ట్ విస్తీర్ణం సుమారు 70 లక్షల చదరపు కిలోమీటర్లు, 9 దేశాలను కలుపుకుంటూ విస్తరించి ఉంది. 70 లక్షల చదరపు కిలోమీటర్లు అంటే మన ఇండియా లాంటి 2 దేశాలు, యునైటెడ్ కింగ్డమ్ లాంటి 28 దేశాలు ఈ విస్తీర్ణంలో ఫిట్ అవుతాయి. అమెజాన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే చాలా పెద్ద ఫారెస్ట్. పగటిపూట చూడటానికి చాలా అందంగా కనిపించిన రాత్రిపూట మాత్రం చాలా భయంకరమైన నిజాలు, రహస్యాలు కనిపిస్తాయి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు, పరిశోధనాకారులు అమెజాన్ అడవిని అన్వేషిస్తూనే ఉన్నారు. ప్రతిరోజు, ప్రతి నిమిషము కొత్త జీవులు, కొత్త జాడులు కనిపిస్తూనే ఉంటాయి. అమెజాన్ అడవిలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు కేవలం 10% మాత్రమే మన ప్రపంచానికి తెలుసు. మిగతా 90% ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. అమెజాన్ ఫారెస్ట్లో సుమారు 390 మిలియన్ ట్రీస్ ఉన్నాయి. వీటిలో 16,000 రకాల జాతులు ఉన్నట్లు అంచనా వేశారు. అందుకే అమెజాన్ ఫారెస్ట్ ని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని కూడా అంటారు. ప్రపంచంలో ఉన్న ఆక్సిజన్ మొత్తం మీద 20% ఆక్సిజన్ మనకు అమెజాన్ ఫారెస్ట్ నుంచి లభిస్తుంది. ఇప్పటికీ కూడా అమెజాన్ ఫారెస్ట్ లో ప్రపంచానికి సంబంధం లేకుండా 30 మిలియన్ అంటే 3 కోట్ల ప్రజలు జీవనం గడుపుతున్నారు. వీళ్లలో కూడా 350 రకాల తెగలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఫారెస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి చెట్లు. ఈ చెట్లు కొన్ని చూడడానికి అందంగా, మరికొన్ని భయంకరంగా, మరికొన్ని విషపూరితంగా కూడా ఉంటాయి. ఇంత పెద్ద అడవిలో ఇవి సహజం. అయితే ఆశ్చర్యం ఏమిటంటే వీటిలో వాకింగ్ ట్రీస్ కూడా ఉన్నాయి. వాకింగ్ ట్రీ అనగానే చెట్లు నడుస్తాయా అని మీకు అనిపించవచ్చు. మనం కొన్ని హాలీవుడ్ మూవీస్లో వాకింగ్ ట్రీస్కి చెందిన సీన్స్ చూసే ఉంటాం. వాటిలో ట్రీస్ నడవడం, పరిగెడతాయి కూడా. సినిమా వరకు ఇది సాధ్యం, కానీ నిజ జీవితంలో ఇవి ఉన్నాయా అంటే దానికి శాస్త్రవేత్తలు సమాధానం ఉన్నాయని చెప్తున్నారు. ఇవి మనం అనుకున్నట్లు స్పీడ్గా కదలవు. ఇవి చాలా స్లో. ఎంత స్లో అంటే సుమారు సంవత్సరానికి 20 మీటర్స్ వరకు ఇవి కదులుతాయి. అయితే ఇవి ఎటు కదులుతాయి అని మీకు డౌట్ రావచ్చు. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఈ వాకింగ్ ట్రీస్ కి ఎటువైపు నుంచి అయితే సూర్యరశ్మి వస్తుందో ఆ డైరెక్షన్ లో ఇవి మూవ్ అవుతాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే వీటిని వాకింగ్ ట్రీస్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఇవి కేవలం అమెజాన్ ఫారెస్ట్ లో మాత్రమే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంత పెద్ద ఫారెస్ట్ అంటే చాలా జంతువులు, క్రూర మృగాలు జీవిస్తాయి. అయితే ఈ ఫారెస్ట్ లో భయంకరమైన నిజం కూడా దాగి ఉంది. అవే డైనాసోర్స్. ఇప్పటి వరకు పరిశోధనాకారులు చేసిన అన్వేషణలో బ్రెజిల్కి చెందిన అమెజాన్ అడవిలో 2004లో డైనాసోర్కి చెందిన అవశేషాలు బయటపడ్డాయి. వీటిని నియర్ డైనాసోర్స్ అని పిలుస్తారు. ఇవి శాకాహార కుటుంబానికి చెందినవి. ఇవి చాలా పెద్దగా, సుమారు 10 నుంచి 15 మీటర్లు పొడవుగా ఉంటాయి. వీటి తల మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. వీటి మెడ భాగం, తోక భాగం చాలా పొడుగ్గా ఉంటాయి. ఇవి సుమారుగా 10,000 కేజీలు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం మాత్రం డైనాసోర్స్ ఉన్నాయా అంటే దానికి సమాధానం ఉండకపోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్రెండ్స్, అమెజాన్ ఫారెస్ట్లో చెట్లు, కీటకాలే కాదు, సర్పాలు కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అమెజాన్ ఫారెస్ట్లో విష సర్పాల సంఖ్య కొన్ని లక్షల్లో ఉండొచ్చు. అయితే వీటిలో 300 రకాల జాతులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వీటిలో అత్యంత విషపూరితమైన సర్పం అమెజాన్ కోరల్ స్నేక్. ఈ సర్పం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ సర్పం
పూర్తిగా నలుపు, పసుపు, ఎరుపు ఇలా 2 నుంచి 3 రంగులతో ఏర్పడి ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు చేసిన అన్వేషణలో ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ ఒక్క అమెజాన్ ఫారెస్ట్ లోనే ఉందని తేల్చి చెప్పారు. ఫ్రిక్ ఓక్ అనే వైల్డ్ లైఫ్ ప్రొఫెసర్ రీసెంట్ గా చేసిన అన్వేషణలో అమెజాన్ రివర్ లో గ్రీన్ అనకొండని కనుగొన్నారు. దీని పొడవు సుమారు 26 అడుగులు. దీని తల కూడా ఒక మనిషి తల పరిమాణంలో ఉంటుంది. ఇది సుమారు 200 కేజీల వరకు ఉండొచ్చని అంచనా వేశారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అమెజాన్ అడవిలో దాగి ఉన్న చెట్లు, జంతువులు, సర్పాల గురించి చూసాం. కానీ అమెజాన్ అడవిలో దాగి ఉన్న ఇంకొక వింత ఏమిటంటే బాయిలింగ్ రివర్. ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. బాయిలింగ్ రివర్ ఇది ప్రపంచంలోనే ఏకైక రివర్. ఈ నది ఒక్క అమెజాన్ ఫారెస్ట్ లోనే ఉంది. ఆండ్రిస్ రోజో అనే శాస్త్రవేత్త 2011లో దీన్ని స్టడీ చేసి ఒక ఆర్టికల్ రాశారు. ఈ బాయిలింగ్ రివర్ నిత్యం వేడిగానే ఉంటుంది. దీని లోతు సుమారు 6 మీటర్లు, వెడల్పు 25 మీటర్లు, వైశాల్యంలో 6 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ బాయిలింగ్ రివర్ యొక్క ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీస్ నుంచి 100 డిగ్రీస్ వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా అమెజాన్ ఫారెస్ట్ లో కొన్ని వేల సంవత్సరాల నుంచి మనుషులు జీవిస్తున్నారు. ఇక్కడ నివసించే వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం లేదు. ఒక్క నిమిషము మనకున్న టెక్నాలజీ ఆగిపోతే మన ప్రపంచం స్తంభించిపోతుంది. కానీ వాళ్ళకి ఎటువంటి టెక్నాలజీతో సంబంధం లేకుండా వాళ్ళ జీవన శైలికి, మనుగడికి ఉపయోగపడే ఔషధాలను, ఆహారాలను అడవిలోనే సమకూర్చుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అమెజాన్ అడవి గురించి మనం చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసుకున్నాం. వీటిలో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి మరో కొత్త వీడియోతో కలుద్దాం. జై హింద్.